హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య న్యాయవాది డీజీపీని కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్కు లావణ్య మెసేజ్ చేసింది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని న్యాయవాది డీజీపీని కోరారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో డీజీపీని కలిశారు. న్యాయవాది ఆత్మహత్య చేసుకుంటానని జూలై 12న రాత్రి న్యాయవాది రాజేష్కు మెసేజ్ చేసింది లావణ్య. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు ఆమె తరపు న్యాయవాది రాజేష్. నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగిందని, రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా, తనను పెళ్లి చేసుకుంటాడా, తనపై దాడి చేస్తాడా అని అడిగిందని లావణ్య లాయర్ రాజేష్ తెలిపారు. మరో అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసిందని, వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించానన్నారు. వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యూ చేసి కాపాడారు. లావణ్యను స్టేట్ హోమ్కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరారు న్యాయవాది. ఈ లోకంలో నా పయనం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. నేనేంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారని లావణ్య చాటింగ్లో అన్నారు. తాను ఎవరో తెలియని వాళ్ళు తన వెంట నిలిచారని, రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానని చెప్పారు. తాను నమ్మిన వారే తనను మోసం చేశారని, మైండ్ గేమ్, గాసిప్స్తో విసిగిపోయానని లావణ్య అన్నారు. తన చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులేనని, తన చావుకి ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రా అని లావణ్య తన లాయర్కు మెసేజ్ చేశారు.